ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి మావయ్య, వెన్న ఎర్రగా ఉంది? అది కుంకుమ పువ్వు కలిపిన వెన్న. దీపక్కి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే ఈ వెన్న రాయడం చాలా మంచిది. మీరు చెప్తున్నారంటే ఖచ్చితంగా మంచిదే అయ్యుంటుంది. అది నిజంగా కుంకుమ పువ్వు కలిపిన వెన్నేనా? కాదమ్మాయి గారు, గుంటూరు కారం కలిపిన వెన్న. వాళ్లను ప్రశాంతంగా నిద్రపోనిస్తే రేపు ఇంకొక పన్నాగం పన్నుతారు. అందుకే వాడికి వాడి అమ్మకు నిద్ర లేకుండా చేయడానికే ఇలా చేశాను. ఈ దెబ్బకి దీపక్ డ్రామాలోంచి బయటకు వస్తాడు. మమ్మీ, ముందు దెబ్బల నొప్పికి ఏదో ఒకటి రాయి మమ్మీ. అయ్యో, మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. ఉండు, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. ఉండు. ఏంటమ్మా అది? వెన్నత్తయ్య. వెన్న అదేంటి అంత ఎర్రగా ఉంది? ఇది కుంకుమ పువ్వు కలిపిన వెన్న. ఓ, ఈ వెన్న రాస్తే నొప్పులన్నీ తగ్గి ఆయన హాయిగా నిద్రపోతారని మావయ్య చెప్పారు. అవునా? అయితే ఇంకెందుకు ఆలస్యం, రాయమ్మా. నేను రాస్తాను. ఏమైందండి? ఏంటా కన్నీళ్లు? స్పర్శొచ్చిందా? అబ్బే, కన్నీళ్లు కాదు మందారం, మీరు చూపిస్తున్న ప్రేమకి పొంగుకొనొస్తున్న ఆనంద బాష్పాలు. మీరు రాయండి. అలాగే. గుడ్ మార్నింగ్ బావగారు. ఓం నమ శివాయ. చంద్ర, అక్క వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారన్నయ్య. నానమ్మ, నాన్న, స్వామీజీ పిలుస్తున్నారు. త్వరగా రండి. త్వరగా రా నాన్న. బాగా నిద్ర పట్టినట్టుంది. మనమిచ్చిన వెన్న రాయడం వల్ల రాత్రంతా బాగా నిద్ర పట్టినట్టుంది శిష్య. ఎక్కడ పట్టింది? పాపం, వీళ్ళంతా కొట్టిన దెబ్బలకి కాళ్ళంతా బొబ్బలొచ్చేశాయి. అయ్యో, మీరిచ్చిన వెన్న పోయడంతో మంటెక్కిపోయి పాపం దీపక్ విలవిల్లాడిపోయాడు. అవస్థలు పడి పడి ఇందాకే అలా కళ్ళు మూసుకున్నాడు. అంతలోనే కోడి కూసినట్టు ఇదిగో ఈ దీపుగాడొచ్చి స్వామీజీ పిలుస్తున్నారు అని కేకలు పెట్టి లేపేశాడు. మంచిది.
మొత్తానికి నిద్ర పట్టింది. అది చాలు. మేం చేసిన ప్రయత్నం ఫలించబోతోంది. అందుకు నిదర్శనం తెల్లవారుజామున ఆ కునుకే. ఉమ్, ఓ నిదర్శనాలు పక్కన పెట్టి నన్ను వదిలేయండి. ఈ ట్రీట్మెంట్ దెబ్బలకి నవరంధ్రాల్లో నుంచి పొగలు వస్తున్నాయి. తమ్ముడు, దీపక్ లేచి నడుస్తాడు అని నాకు అనిపించడం లేదు. ఈకి వైద్యం మానేద్దాం. మనం అనుకున్నట్టే ఫిజియోథెరపీ చేయిద్దాం. ఎందుకు అత్తయ్య గారు? ఈ పూట కూడా వైద్యం చేస్తే ఆయనకి చచ్చుబడిపోయిన నరాలు కూడా నాట్యం చేస్తాయని స్వామీజీ గారు చెప్పారు కదా. నువ్వు ఆగు మందారం, మేం మాట్లాడుతున్నాం కదా. ఈ మతి మరుపుది తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియట్లేదు గాని నా ప్రాణం తీయడానికే కంకణం కట్టుకున్నట్టుంది. ఇదేనండి కట్టుకున్న భార్యకి కన్న తల్లికి మధ్య ఉన్న తేడా. ఈవిడ పెట్టిన నమ్మకం మీరు కూడా పెడితే ఈయన లేచి పరిగెట్టడం ఖాయం. వద్దు మమ్మీ, వీళ్ళని నమ్మి నన్ను వాళ్ళకి అప్పగించొద్దు. బావగారు, మీకు మా మీద నమ్మకం ఉంది కదా? కోర్టు టైం అయ్యేలోపు దీపక్ చేత పరుగులు తీయిస్తాను. బావగారు, ఇలా కొట్టడం లాంటివి కాకుండా వేరే ఏమైనా ట్రై చేయొచ్చు కదా? దీపక్ ని కర్రలతో కొట్టకుండా స్మూత్ గా డీల్ చేస్తానన్నా పర్వాలేదు గాని ఇలా మాత్రం వద్దు తమ్ముడు. చూడు విజయాంబిక, మన దీపక్కి ముఖ్యంగా ముఖము చేతులు కాళ్ళు చచ్చుబడిపోయాయి కాబట్టి ఈ మూడింటికి క్షణాల్లో వైద్యం చేసి నా శిష్యుడు బాగు చేస్తాడు. క్షణాల్లో అంటున్నారు కాబట్టి 3ంటికి 3 క్షణాలు, మహా అయితే ఇంకో 3 క్షణాలు పెరుగుతాయి. ఓకే చెప్పేస్తే మంచిదేమో. ప్రాణం పోవడానికి కూడా 3 క్షణాలు చాలు మమ్మీ. నా ప్లేస్లో నువ్వుంటే అర్థమయ్యేది. నేను చేసిన ఓవర్ యాక్షన్కి శిక్ష పడాల్సిందే. మీరేం చేస్తారో చేయండి బావగారు. కోర్టు ఓపెన్ అయ్యే టైంకి దీపక్ మాత్రం కోర్టులో ఉండాలి. జడ్జి వచ్చేలోపే దీపక్ కోర్టుకెళ్లేలా నా శిష్యుడు సిద్ధం చేస్తాడు. గురువుగారు, ముందు మొహంలో బిగుసుకుపోయిన నరాలన్నింటినీ సెట్ చేస్తాను. ఆ పరమేశ్వరుడి ఆయుధం ఇలా ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.